బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు నేను ఖదీజా రజల్లాహు గారి గురించి, అంటే ఆవిడ వంశవృక్షం గురించి ఇన్షాల్లా నేను మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. అల్లాహ్ తాలా నాకు పూర్తి సహాయం. అయితే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మొదటి భార్య ఖదీజా రజల్లాహు గారు అని మనం తెలుసుకున్నాం కదండి. ఆవిడ బింతే ఖువైలిద్, అంటే ఖువైలిద్ గారి కూతురు అన్నమాట. ఆమె ఖురేష్ జాతికి చెందిన ప్రసిద్ధ వర్గంలో, అంటే బను అసద్ ఇబ్నే అబ్ద్ అల్ ఉజ్జా ఇబ్నే ఖుజేకు చెందినవారన్నమాట. తన వంశం ప్రాతిపదిక రీత్యా సమాజంలో ఆమెకు ఉన్నత స్థానం అయితే దక్కింది. ఇస్లాంకు ముందు కూడా ఆమె తాహిరా అని పిలువబడేవారు. తాహిరా అంటే పవిత్రమైన స్త్రీ అని. అంటే ఆవిడ్ని ఖురేషీల్లో సయ్యదత్ నిసా, అంటే ఖురేషీల్లో అత్యున్నత స్థానం పొందిన మహిళ అని కూడా పిలిచేవారు అనమాట. ఇస్లాం వచ్చాక, అంటే ఆమె దివ్య ఖురాన్ ఎప్పుడైతే అవతరించడం జరిగిందో అప్పుడు ఆమెని అల్లా తాలా ఏమని అభివర్ణించాడండి? ఉమ్ముల్ మోమినీన్, అంటే విశ్వాసుల మాతృమూర్తి అని కూడా ఆవిడికి బిరుదు ఇవ్వడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమె గురించి అఫ్జల్ నిసా అహ్లే అల్ జన్నా, అంటే స్వర్గంలో ప్రవేశించే మహిళల్లో అత్యంత శ్రేష్ఠురాలు అని కూడా ఆయన తెలపడం జరిగింది. అయితే హజరతే ఖదీజా రజల్లాహు గారి వంశం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వంశం ఖుజే ఇబ్నే కిలాబ్తో కలుస్తుంది. మక్కాలో ఖురేషుల ఆధిపత్యాన్ని ఖుసే వంశం వారే స్థాపించారు. అయితే ఖుసేకు పూర్వం ఖురేషులకు మక్కా, అంటే కాబా సంరక్షణ హోదాలో భాగం కూడా లభించలేదన్నమాట. అయితే ఖుసేయులు మక్కా తిరిగి రావడం గురించి ఇన్షాల్లా ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ఖుసే ఇబ్నే కిలాబ్ అసలు పేరు జైద్ అన్నమాట. అతని చిన్నతనంలోనే అతని తండ్రి మరణించారు. తండ్రి మరణం తర్వాత అతని తల్లి ఫాతిమా బింతే సాద్ బను అద్రాహకు చెందిన రబియా ఇబ్నే హరంను వివాహం చేసుకున్నారు. అతను అతషాం సమీపంలో నివసించేవాడనమాట. ఖుసే తల్లి రబియాతో కలిసి అత్షాంకు వెళ్ళిపోయాడు. ఖుసే పెద్దయ్యాక ఒకసారి బను అద్రాహ్ తెగలోని ఒక వ్యక్తితో గొడవపడ్డాడు. ఆ వ్యక్తి ఇతన్ని, నువ్వు బనీ అద్రాహ్కు చెందినవాడు కావు, నువ్వు వేరే వంశానికి చెందినవాడు అని అక్కడ అవమానం చేశాడు. అప్పుడు ఖుసే తన తల్లి దగ్గరకు వచ్చి, నా వంశం గురించి చెప్పు అని నిలదీయడం జరిగింది. నీవు బనీ అద్రాహ్కు చెందినవాడివి కావు, నీ వంశం మక్కాలో ఉన్నతమైన వంశం ఖురేష్ వంశానికి చెందినవాడు అని ఆమె యొక్క తల్లి అక్కడ చెప్పడం జరుగుతుందనమాట. తన అన్నయ్య జహరా ఇబ్నే కిలాబ్ ఇతర వంశస్థులు కూడా కాబా సమీపంలోని మక్కాలో ఉన్నారు అని కూడా అతను తెలుసుకున్నాడు. అప్పటి నుండి అతను మక్కా వెళ్ళడానికి అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. చివరికి అతను ఒక బిడారుతో కలిసి అతని సోదరి వద్దకు, ఇంకా అతని కుటుంబ సభ్యుల వద్దకు అతను చేరిపోయే ప్రయత్నం అయితే చేశాడు. అతని కృషి అతని పరివారంతో కలిపి వేయడం జరిగిందనమాట. అయితే ఆ సమయంలో ఖువైల్ ఇబ్నే హషియాస్ అల్ జైద్ మక్కాకు పాలించేవాడనమాట. ఖుసే హులేల్ కుమార్తె హబ్బాకు వివాహ ప్రతిపాదన చేశాడు. అయితే హులేల్ ఖుసే యొక్క ధైర్యానికి, అతని తెలివితేటలకి ఆయన ప్రభావితుడయ్యాడు. తన కుమార్తెను అతనికిచ్చి పెళ్లి చేస్తాడను ఖుసేకు హబ్బాకు 4 కుమారులు కూడా కలిగారనమాట. అయితే ఏం చేశారండి? ఖుసే ధైర్యాన్ని మెచ్చి అతని కుమార్తెకి అయితే ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఆయనకి హబ్బాకును ఖుసేకు 4 కుమారులు అయితే పుట్టారు. ఆ 4 గురించి ఇప్పుడు నేను వివరించబోతున్నాను. అయితే మొదటి వారు ఎవరండి? అబ్దే అల్ జార్. ఈయన వారసులు ఎవరంటే, మక్కా యొక్క తాళం చెవులు వీళ్ళ దగ్గరే ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు కూడా ఆయన గారి వంశస్థుల వద్ద మక్కా యొక్క తాళం చెవులు ఉన్నాయన్నమాట. అయితే రెండో ఆయన ఎవరండి? అబ్దే మునాఫ్, అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పూర్వీకులు అనమాట. ఇంకా మూడో వారు ఎవరంటే అబ్దే ఉల్ ఉజ్జా, అంటే ఈయన ఖదీజా రజల్లాహు గారి పూర్వీకులు అనమాట. వీళ్ళందరూ కూడా ఖదీజా రజల్లాహు గారి పూర్వీకులు అనమాట. అబ్దే ఖుసే హులేల్ మరణం తర్వాత ఖుసే కాబా సంరక్షణ బాధ్యతలు చేపట్టారు. ఆయనే దారుల్ నద్వాను స్థాపించారు. ఆ సమయంలోనే అది పార్లమెంటుగా కూడా ఉండేది. అయితే అల్లా తాలా మనందరికీ కూడా చెప్తూ వింటూ కూడా దానిపై ఆచరించే సద్బుద్ధిని కూడా అల్లా తాలా మనకి ప్రసాదించాలని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. ఆమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.